డియర్ జేఈ స్టూడెంట్స్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. త్రిబుల్ ఐటీ కర్నూలులో మనం చేరాలంటే ఎంత ఫీజు కట్టాలమో, ఎవరెవరు కట్టాలి, ఏమైనా మరి ఎగ్జామ్షన్స్ ఉన్నాయా లేదా అనేది ఒకసారి చూద్దాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. త్రిబుల్ ఐటీ కర్నూలులో చేరే వారికి మరి ముందుగా కూడా ఫీజెస్ కూడా తెలుసుకోండి. జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. మనము ఈ త్రిబుల్ ఐటీ కర్నూలులో ఫీజెస్ ఉన్నాయి, ఒకసారి ఈ వీడియో చూస్తే ఇక్కడ మరి ఓవరాల్గా చూసినప్పుడు ఇక్కడ ఒక టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది. ట్యూషన్ ఫీజు 88,000 ఓపెన్ ఓబీసీ స్టూడెంట్స్ 88,000 కట్టాలని ఉంది. మరి 1,200 లైబ్రరీ ఫీజు, ఇది మొత్తం కలిపి అదర్ ఫీజెస్ 7,300 అయితే ఇక్కడ ఇచ్చాడు. మరి అదేవిధంగా చూసినప్పుడు వన్ టైం ఫీజెస్ వచ్చి 18,500 రూపాయలు కట్టాలమ్మా. తర్వాత హాస్టల్ ఫీజెస్కి సంబంధించి ఒక 31,500 ఇచ్చాడు. మొత్తము ఇది ఫస్ట్ చేరేటప్పుడు ఫస్ట్ ఇయర్ 1,45,000. అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ స్టూడెంట్స్ గెట్ కంప్లీట్ ట్యూషన్ ఫీజు యాజ్ పర్ గవర్నమెంట్ డైరెక్షన్స్. వీళ్ళకి మాత్రము ఫీజెస్ ఉండవు. ఎస్సీ ఎస్టీ ఫీజు వాళ్ళకి మాత్రం ఫీజెస్ ఉండవు. డైనింగ్ ఛార్జ్ అడ్వాన్స్ సబ్జెక్ట్ టు చేంజ్ డిపెండింగ్ ఆన్ ద మెస్ కాంట్రాక్టు. ఇవి మెస్ బిల్లులు అనేవి మారుతూ ఉంటాయి. అసలు టోటల్గా మనకి ఎంత ఫీజు వస్తుందో ఒకసారి చూద్దాం. కర్నూలులో మరి త్రిబుల్ ఐటీ కర్నూలులో బీటెక్ అంటే నెక్స్ట్ ఇయర్ చేరతారు కదా, రేపు ఆగస్టు 1 నుంచి క్లాసులు అయితే స్టార్ట్ అవుతాయి. వాళ్ళకి ఆగస్ట్ 2026కి మరి ఎంత ఫీజు అయితే పే చేయాలి ఒకసారి మనం చూద్దాం. ఒకసారి ఓవరాల్గా ఎంత అవుతుంది ఇక్కడ రఫ్ మరి క్యాలిక్యులేట్ చేయటం అయితే జరిగింది. ఆ టేబుల్ నుంచి మనకు త్రిబుల్ ఐటీ కర్నూలు ఫీజు స్ట్రక్చర్ బీటెక్ 4 years ఓసీ ఓబీసీ అన్నారు కదా, ఇక్కడ ట్యూషన్ ఫీజు 88,000 లేటెస్ట్ అప్డేట్ చేయడం జరిగింది. మనకి 8 సెమిస్టర్లు ఉంటాయి. 8 సెమిస్టర్లో మనం చూసినప్పుడు 7,04,000 రూపాయలు 8 సెమిస్టర్లకు అవుతుంది. అదర్ ఫీజెస్ వన్ టైం ఫీజెస్ 7,300 రూపాయలు అన్నాం కదా 8 సెమిస్టరు, ఇది 58,400 రూపాయలు. వన్ టైం ఫీజెస్ 18,500 రూపాయలు. తర్వాత హాస్టల్ ఫీజు వచ్చి 31,500 రూపాయలు ఇంటూ 8. హాస్టల్ ఫీజు 2,52,000 అయితే ఫీజెస్ పే చేయాల్సి ఉంది. అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ హాస్టల్ కానీ మరి మొత్తం ఇక్కడ ఫీజెస్ ఇచ్చారు. దీనిలోనే మనకి మెస్ అన్నీ వస్తాయమ్మ. ఈ హాస్టల్ అంటే మెస్ ఇంక్లూడింగ్ మెస్, రూమ్ రెంటు కూడా అన్నీ వస్తాయి. 8కి మనకి 8 సెమిస్టర్లో 2,52,000 కట్టాలి. 4 years కలిపి మీకు 10,32,900 రూపాయలు ఖర్చు అవుతుంది అనమాట. ఓన్లీ వీళ్ళకి కట్టే, మీరు పాకెట్ మనీ, స్టూడెంట్స్కి పాకెట్ మనీ అది ఎక్స్ట్రా ఉంటుంది. అది వాళ్ళ ఇండివిజువల్ మీద ఆధారపడి ఉంటుంది. పాకెట్ మనీ ఎంత కావాలి అనేది. మరి రాను పోను ఛార్జీలు, సపోజ్ ఒక వైజాగ్ నుంచి కర్నూలుకి వెళ్ళాలంటే అది వేరే మారుతుంది. అదేవిధంగా నెల్లూరు పిల్లలకి, మరి అదేవిధంగా హైదరాబాద్లో ఉండే వాళ్ళకి అది డిపెండింగ్ అన్న అది మీ యొక్క పర్సనల్ ఖర్చుల కింద వస్తాయి. మరి ఓవరాల్గా ఎస్సీ ఎస్టీ ఫీజుకి అయితే ఇక్కడ ట్యూషన్ ఫీజు నిల్లు ఉంటుందమ్మా. ఈ ట్యూషన్ ఫీజుకు ఈ 7 లక్షలు ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు అయితే కట్టే పని ఉండదు. మిగతా వాళ్ళు మరి కర్నూలులో మరి దీనిలో ఎన్ఐటీలు అయితే మరి ఎన్ఐటీలు ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ ఎన్సీఎల్ వీళ్ళకి లక్ష బిలో 1 lakh రూపీస్ ఉంటే మరి ఫీజు లేదు. ఎన్ఐటీలు అయితే మరి ఇక్కడ అయితే వాళ్ళు ఏమీ అప్డేట్ ఇవ్వలేదు. మీరు ఇన్స్టిట్యూట్లో కనుక్కోవచ్చు. రేపు వెళ్ళిన తర్వాత ఎవరైనా చేరేటప్పుడు ఇన్స్టిట్యూట్లో బిలో 1 lakh వాళ్ళ యాన్యువల్ ఇన్కమ్ ఉందనుకో, బిలో 1 lakh యాన్యువల్ ఇన్కమ్ ఉంటే వాళ్ళు ఫీజు కట్టొద్దని ఎన్ఐటీలో ఉంది పాలసీ. మరి ఇక్కడ ఇది కూడా గవర్నమెంటే కాబట్టి కర్నూలు త్రిబుల్ ఐటీ ప్యూర్ గవర్నమెంట్. అక్కడ మీరు కనుక్కోవచ్చు అడ్మిషన్ ఆఫీసులో, నో ప్రాబ్లం. 1 lakh నుంచి 5 లక్షల మధ్యలో ఉన్నవాళ్ళు ఒక ట్యూషన్ ఫీజు అయితే ఉంటుంది. ఆ రూల్స్ ఇక్కడ ఉన్నాయా లేదనేది వీళ్ళు ఇంకా క్లారిటీగా ఈ డాక్యుమెంట్లు అయితే ఇవ్వలేదు. ఇది చూడండి. మరి ఇది త్రిబుల్ ఐటీ కాబట్టి ట్యూషన్ ఫీజులు ఈ విధంగా మొత్తము మీకు 10,32,000 రూపాయలు అవుతుందమ్మా. 10,32,000 జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ స్టూడెంట్స్కి 10,32,000 రూపాయలు అవుతుంది. 900 అవుతుంది. ఎస్సీ ఎస్టీ పిల్లలకి అయితే 3,80,000, అంటే ఎస్సీ ఎస్టీ పిల్లలకు 3.5 లక్షలు అవుతుంది. 3,50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే సంవత్సరానికి వచ్చేసి 1 లక్ష రూపాయలు ఎస్సీ ఎస్టీ పిల్లలకి ఖర్చు అవుతుంది అన్నమాట. 1 లక్ష రూపాయలు ఓవరాల్గా 4 సంవత్సరాలు 4 లక్షలు, అంటే 1 లక్ష రూపాయలు రాను పోను ఇట్లా అవుతుంది. ఇది అప్డేటు టోటల్గా. ప్రతి ఒక్కళ్ళు ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మనం చేస్తూ ఉంటాం. కట్ ఆఫ్స్ కూడా మీకు మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా త్వరలోనే స్టార్ట్ అవుతుంది. మరి ఫిబ్రవరి నుంచి మనకి రిజల్ట్స్ వస్తాయి కదా, అప్పుడు నేను మెంటర్షిప్ అందరి దగ్గర తీసుకొని ఎవరికైతే మంచి పర్సంటైల్ వస్తుందో తీసుకుని ఐ హోప్ ప్రతి ఒక్కరు కూడా
మన సబ్స్క్రైబర్లు అందరూ కూడా మంచి పర్సంటైల్ వచ్చిందని అనుకున్నాను. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.